టీవీకే తమిళగ వెట్టన్ కజగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారో, అలాగే ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో విజయ్ గురించి చాలామంది పర్సనల్గా విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విజయ్ ఫాదర్ ఎవరు, విజయ్ మదర్ ఎవరు, విజయ్ ఫాదర్ డైరెక్టర్ అంట, ఎవరితో సినిమాలు తీశాడు, మన తెలుగులో ఎవరితో అయినా చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో సినిమాలు తీశాడా, అలాగే చిత్తూరుకు సంబంధించి వాళ్ళ సొంతూరు అంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ తాతల నాటి కాలంలో వారు వలస తమిళనాడు వెళ్ళిపోయారంటూ కూడా చెప్తున్నారు. అలాగే తమిళ్లో మన తెలుగు ముఖ్యమంత్రి అంటూ కూడా చెప్తున్నారు. ఇలా చాలా వరకు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఒక అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక పర్సనల్ విషయాన్ని తల్లి గారు షేర్ చేస్తున్నారు. అదేంటంటే విజయ్ చెల్లెలు చనిపోయిందంట, అనారోగ్యంతో చనిపోయింది. అప్పుడు విజయ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అదేంటి అనేది క్లియర్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇతని పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, నాన్నగారి పేరు చంద్రశేఖర్. ఆయన డైరెక్టర్, చిరంజీవి గారితో కూడా సినిమా తీశారు. ఆయన తమిళ్లో కూడా చాలా సినిమాలు తీశారు. తర్వాత తల్లి గారి పేరు వచ్చేసి శోభా చంద్రశేఖర్, అంతా కూడా చంద్రశేఖర్ ఫ్యామిలీ ఇది. తర్వాత విజయ్కి సంగీత అనే ఒక మహిళతో వివాహం అయింది. ఆమె ఒక సెట్లో పరిచయం అయ్యారంట. అక్కడ అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కలవటం, దాని తర్వాత వివాహం జరిగింది. తర్వాత జైసన్ సంజయ్ దివ్య శాషా, సో వీళ్ళిద్దరు కూడా కుమారుడు కుమార్తె. విజయ్కి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, అది దళపతి. సో అందరూ కూడా టీవీకే పార్టీ సడన్గా 2024లో వచ్చేసింది. సంవత్సరాల లోపే మొత్తం కూడా ఎప్పటి నుంచో పాతుకుపోయిన అన్నా డిఎంకే లాంటి పార్టీలు కూడా ఓడించేసింది. దాంతో కూడా రికార్డు చాలామంది ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా అదే చెప్పా పదే అంటే ఒక సంవత్సర కాలంలో ఇదంతా కూడా చేయగలిగారంటే ఒక రకంగా గ్రేటే. అండ్ తమిళనాడు ప్రజలు ఎందుకు అతనికి మద్దతు ఇచ్చారు, అంటే రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఎందుకు మద్దతు ఇచ్చారు అనే విషయాలు కూడా నేను కూడా అయితే రీసెంట్గా తెలుసుకున్న విషయం ఏంటంటే 2009లోనే విజయ్ మక్కల్ ఇయక్కం అనే ఒక అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత 2011లో అన్నా డిఎంకే కూడా సపోర్ట్ చేసింది అభిమాన సంఘం. తర్వాత విజయ్కి అభిమాన సంఘాల్లో ఉన్న లీడర్స్ దగ్గరగా 115 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు అయ్యారంట. సో ఇలా విజయ్ గురించి చాలా విషయాలన్నీ కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఇక విజయ్ సిస్టర్ విషయానికి వస్తే ఆమె జన్మించింది 1980లో, అనారోగ్యంతో 1984లో చనిపోయారు. అప్పుడు విజయ్ వయసు 10 ఏళ్ళు. వాళ్ళ అమ్మగారు చెప్తూ కూడా ఎమోషనల్ అయ్యారు. స్కూల్ నుంచి రాగానే ఆ బ్యాగ్ అక్కడ పడేసి వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెల్లెలతోనే ఎక్కువగా ఆడుకునే ఉండేవాడంట. వాళ్ళ చెల్లెలకి స్నానం చేయించడం, అన్నం తినిపించడం, ఇవన్నీ కూడా ఎక్కువగా చేసేవాడు విజయ్. ఒక్కసారిగా అంటే 4 సంవత్సరాల అనారోగ్యంతో చనిపోవడంతో కొన్ని రోజుల వరకు కూడా విజయ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంట. చెల్లి అంటే చాలా ఇష్టం అంట. ఆ చెల్లి పేరు విద్య. సో ఆ విద్య ఆ పేరును కూడా విద్యా విజయ్ ప్రొడక్షన్ అనే పేరు కూడా ఆయన పెట్టడం జరిగింది. అలాగే ఆ చెల్లెలపై ప్రేమ ఉంది అని చెప్పి ఎవరైతే విజయ్ కూతురున్నారో ఆమె కూడా దివ్య అనే పేరు కూడా పెట్టారు. అంటే విద్యా దివ్య, అలా దివ్య శాష అనే పేరు అయితే వారు పెట్టుకోవడం అయితే జరిగింది. సో ఇలా విజయ్కి సంబంధించిన చాలా విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే రేపు ప్రమాణ స్వీకారం కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే గవర్నర్ని ఆల్రెడీ కలిశారు. అలాగే స్టాలిన్ కూడా రాజీనామా లేఖని ఆల్రెడీ గవర్నర్కి అందజేశారు. రేపు 7వ తారీఖున ఏదైతే కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, విసికే, పిఎంకే పార్టీల మద్దతుతో విజయ్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేశారంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్కి సంబంధించి గవర్నర్కి 12 రోజుల పాటు కూడా ఒక లేఖను ఇచ్చాడు, గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. అలాగే బీజేపీ యొక్క సపోర్ట్ కూడా విజయ్కి పూర్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే అన్నా డిఎంకేలో కూడా చాలామంది ఎవరైతే గెలిచారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా విజయ్కి సపోర్ట్గా రాబోతున్నారు అనేది కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. సో ఇలా విజయ్కి సంబంధించి చాలా విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, అతని నిక్ నేమ్ దళపతి, ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు అది. సో దళపతి అనే సినిమా కూడా ఉంది. సో ఇతని సినిమాలు కూడా చాలా అద్భుతంగానే ఉంటాయి. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఇతనికి. అలాగే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునే సినిమా నటుల్లో ఇతను కూడా ఒకరు, అంటే మొత్తం ఓవరాల్గా ఇండియాలో. సో విజయ్ మక్కల్ ఇయక్కం అనే ఒక అభిమాన సంఘంతో 2009లోనే ఇతను పరోక్షంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారనే చెప్పొచ్చు. అంటే ఆ అభిమానుల్లోనే క్యాండిడేట్స్ని పెట్టి మరి
గెలిపించుకున్నాడు. 115 మందిని గెలిపించుకున్నాడంటే ఇది చిన్న విషయం కాదు. సో ఏదేమైనప్పటికీ 234 నియోజకవర్గాల్లో విజయ్కి దగ్గరగా 108 నియోజకవర్గాల్లో అతను పార్టీ ద్వారా నిలబడిన క్యాండిడేట్స్ అందరూ కూడా గెలిచారు అత్యధిక మెజార్టీ తోటి. సో ఇక గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి 10 సీట్లు అయితే కావాలి. ఇతర పార్టీలతో ఆల్రెడీ మంతనాలు జరుగుతూ ఉన్న పరిస్థితి. ఇప్పటికే వాళ్ళ ఫాదర్ కూడా అనౌన్స్ చేశారు, ఆల్రెడీ మేము కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది మాకు అంటూ. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో, కాంగ్రెసా బీజేపీయా.